అనంతపురం పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలో డప్పుల మూత దద్దరిల్లింది. ఆ మూతతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఇదే సమయంలో రామ్నగర్ కాలనీలో ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత రాజ్యమేలింది. అంతేకాదు నగరంలో అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు తరలి రావడంతో రోడ్లన్నీ నిరసనలతో హోరెత్తాయి. అదే సమయంలో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు మద్దతుగా తరలి వచ్చిన టీడీపీ నేతలు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రావడం అనేది ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది. ఇది గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనంతపురం నగరంలో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు. నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అనంతపురం నగరంలో ఈ పరిస్థితికి దారితీయడానికి వెనుక ఉన్న పరిణామాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిత్యం ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందనేది రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇదే సమయంలో టీడీపీని ట్రాప్లో పడవేసే దిశగానే రాప్తాడు మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటైన ఆరోపణలు చేశారు. తరచూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకి తనను హత్య చేయాలని టాస్క్ ఇచ్చారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అది కూడా ప్రొద్దుటూరు నుంచి అనంతపురం వచ్చే మార్గంలో టిప్పర్లతో ఢీకొట్టి చంపాలనేది వారు చేసిన కుట్ర అని, అదే సందర్భంలో అంతటితో ఆగని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. 2 నెలలు కూడా గడవక ముందే ఎంఎస్ రాజు ఎమ్మెల్యే హోదాలో 8 కోట్ల రూపాయలతో విల్లా కొనుగోలు చేశాడని, బెంగళూరులో మరో ఆస్తులు సంపాదించాడని, ఆయన ఆస్తులకు అవినీతికి అంతు లేకుండా పోయిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు హీటెక్కించాయి. అదే సందర్భంలో పరిటాల కుటుంబీకులు అంటే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ కూడా ఘాటుగా స్పందించారు. నిన్ను హత్య చేయాల్సిన అవసరం మాకు లేదు, నిన్ను చంపినా కుక్కను చంపినా ఒకటే అంటూ వారు తేల్చిపడేశారు. ఇది కాస్త రాజకీయ రగడ మలుపు తిరిగి రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య వివాదానికి దారితీసింది. తనపై చేసిన ఆరోపణలు గురువారం లోపల ఆధారాలు ఇవ్వకుంటే, లేకుంటే వాస్తవాలు చెప్పకుంటే మీ ఇంటి వద్ద వచ్చి ధర్నా చేస్తానని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల గడువు మీరడంతో గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను సమీకరించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా మడకశిర నియోజకవర్గమే కాకుండా అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అలాగే టీడీపీలోని అన్ని కులాల నాయకులు కూడా ఎంఎస్ రాజుకు మద్దతుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా డప్పుల మూతతో శ్రీరామ్ నగర్ కాలనీ హోరెత్తింది. ఇదే సమయంలో 2 వర్గాలు మోహరిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎంఎస్ రాజు, ఆయన వర్గీయులను వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వైపు వెళ్ళనీయకుండా కట్టడి చేశారు. అదే సందర్భంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన అనుచరులను మొత్తం అనంతపురంకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా తరలి రావాలని ఆయన చేస్తూ ఏమన్నారో ఆయన మాటలోనే వినండి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి, ఇంటి దగ్గర ఉన్నా. ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా, వచ్చేయండి. ఈ వ్యాఖ్యలతో అటు వైసీపీలోని జిల్లాకు సంబంధించి మాజీ వైసీపీ మంత్రులు, ఎంపీలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో అనంతపురం నగరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ రాజు ఘాటైన పదజాలంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అదే సందర్భంలో టీడీపీని ట్రాప్లో వేయాలనుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఊహించని విధంగా ఎంఎస్ రాజు ట్రాప్లో పడిపోయారు. అదేంటో పరిశీలిద్దాం. ఎంఎస్ రాజు మాట్లాడుతూ తనను అకారణంగా
అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా తమ యువనేత మంత్రి నారా లోకేష్పై అభాండాలు వేశారు. దీనికి సంబంధించి పుట్టపర్తి సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు పార్టీ నాయకుడిపై చేసిన ఆరోపణలను ఖండించడం తన బాధ్యత అని గుర్తు చేశారు. అంతేకాకుండా తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందు బైఠాయిస్తారని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇది కేవలం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజు మధ్య జరిగిన మాటల యుద్ధం అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని తాను ఎంత మాత్రం కించపరచలేని, వారిని ఏమాత్రం ఈ వివాదములకి తీసుకురాలేదని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తరిమిల నాగిరెడ్డి నుంచి ప్రస్తుతం వైసీపీలో ఉన్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వరకు, అలాగే పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి వరకు కూడా అనేక మంది సామాజికంగా రాజకీయంగా సేవలు చేశారు. అయితే ఎప్పుడు కూడా తాము తింటున్న సద్దిలో ఉప్పు రుచి చూడలేదు, మమ్మల్ని కించపరచలేదని వ్యాఖ్యానించారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయంగా వ్యాఖ్యలు చేసింటే నేను వహించడానికి సిద్ధం, కానీ తన కొడుకు పేరిట చెప్పుల షాపు పెట్టిస్తే ఆ అంశాన్ని ప్రస్తావించి తన ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తీరుపై తన వ్యక్తిత్వం, రాజకీయంగా తనకున్న ఖ్యాతి దెబ్బతినింది, ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు మద్దతుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో పాటు అనేక మంది నాయకులు తరలివచ్చి వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కావచ్చు, విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ నిలువరిస్తున్నందువల్లనే తాము ఓపిక పట్టామని, లేదంటే మీ అనవసరమైన వ్యాఖ్యలకు ఆరోపణలకు చూస్తూ చేతులు కూర్చోమని వారిద్దరూ హెచ్చరించారు. కానువ శ్రీనివాసులు కూడా ఘాటుగానే స్పందించి వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. మీ కార్యకర్తలను నాయకులను అదుపులో పెట్టుకోమని వైఎస్ జగన్ కూడా అల్టిమేటం ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రామ్నగర్ కాలనీలో ఓ ఇంటిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. 5 ఏళ్లుగా అద్దె కూడా చెల్లించకుండా ఆ ఓనర్ని వేధిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని ట్రాప్లో వేయాలని భావించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీగానే కౌంటర్ ఇచ్చినట్లు ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం ఉంటున్న అద్దె ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేయడం ద్వారా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అద్దెకి ఇచ్చిన సుందరరామిరెడ్డి అనే వ్యక్తి ఈయన ప్రకాష్ రెడ్డికి మామ వరుస అవుతాడు. ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లో వినండి. శ్రీనివాసం ఏర్పరచుకొని 80 నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు మాకు ఇల్లు అక్కడ ఎంఎస్ రాజు బాడికి ఉన్నాడు. ఆ ఇంటి పక్కన మేము కట్టుకున్నాం 5 సెంటు 4 ఫ్లోర్లు పెట్టినాము. అది ఇప్పుడు మాకు కొంత ఎకనామికలీ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసినాము. ఎంఎస్ రాజు భార్య పేరుతో 2,43,00,000కి అది అగ్రిమెంట్ చేపించినాము. 50 లక్షలు ఇచ్చినారు. ఇంకా 4 రోజులు టైం ఉంది. టైంలో రిజిస్టర్ చేసుకుంటామన్నారు, లోపలే రిజిస్టర్ చేసుకుంటామన్నారు. అది ఉండే విషయం. మొత్తానికి అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాప్తాడులో రగిలిన వ్యక్తుల మధ్య ఉన్న వివాదాలు, ఘర్షణలు జిల్లా మొత్తం వ్యాపించడానికి ఆస్కారం కలిగితే టీడీపీని ఎలాగైనా ట్రాప్లో పడవేయాలని చేసిన ఎత్తుగడలు వికటించి మొత్తానికి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారి ట్రాప్లో పడిపోయినట్లు ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి అనంతపురం జిల్లాలో ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య అంతర్గత పోరు కాకుండా ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమైనట్లు గురువారం చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనంతపురం జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలాంటి వాతావరణం ఉండబోతుందనేది కూడా ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనిపై ఎప్పటికప్పుడు పోలీసు శాఖ, ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా సమాచారం తీసుకోవడంతో పాటు 2 పక్షాలను నియంత్రించడంలో, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కాపాడడంలో జిల్లా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇది అనంతపురం జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తత పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.